ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి రక్షించి సంరక్షించునుగాక. ఆమెన్. మంచిది ప్రియులారా, మరొక వారం ఈ విధంగా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానించటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మన ప్రసంగాంశము, మనము ఆయనకు అర్పించాల్సి వస్తే మనం ఆయనకు ఏమి అర్పించవచ్చు, ఏమి అర్పించాలి. మనం ఆయనకు అర్పించాల్సినవి చాలా ఉన్నాయి. ఒక 5 విషయాలను మనం చూద్దాం. ఆయనకు అర్పించాల్సి వస్తే మనము అర్పించవలసిన 5 అర్పణలు మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చూద్దాం. 107వ కీర్తన 21వ వచనము 22వ వచనం మనం చదువుదాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు అర్పించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. అలానే 31వ వచనము 32వ వచనం కూడా మనం చదువుదాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారాయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. అలానే 8వ వచనం కూడా చదువుకుందాం. 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రతి చదవబడిన ప్రతి లేఖన భాగంలో మనము ఒక మాట తరచూ మనం చదివాం. ఏంటి అని అంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనకు ఒకవేళ ఆశీర్వాదాలు అనుగ్రహించదలిస్తే ఆయన ఆశీర్వాదాలు 2 రకాలుగా ఉన్నాయని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. 1 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చియు నట్టినైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమెన్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అనేటువంటి మాట. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని మనం చూడొచ్చు. అందును బట్టి ఎఫెసీ 1:3లో మనం చూస్తాం, ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించుచున్నాడు. ఇక 2వ ఆశీర్వాదం, ఆయన మన పట్ల చేసేటువంటి కార్యాలలో 2వది ఏంటంటే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. దేవుడు ఆయన మనకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేస్తూ ఉన్నాడని, ఆహారమును అనుగ్రహిస్తూ ఉన్నాడని, మన హృదయాలను ఉల్లాసముతో నింపుతూ ఉన్నాడని, అంత మాత్రమే కాదు, మన జీవితాలలో మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదనేటువంటి మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం.
కాబట్టి దేవునికి మనము అర్పణ అర్పించాలి. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు అర్పించవలసిన అవసరం ఉంది. కారణం, ఆయన మనకు దైవ శక్తిని, భక్తికిని, జ్ఞానమునకును, జీవమునకును అవసరమైన ప్రతిదీ దయచేస్తూ ఉన్నాడని చూశాం. అపోస్తుల కార్యం 14:17లో మనం చూశాం. ఆయన ఫలవంతమైన ఋతువులను, వర్షమును, ఆహారమును ఆయన మన హృదయాలను ఉల్లాసముతో నింపుతూ మేలు చేయుట చేత ఆయనను గూర్చిన సాక్ష్యము లేకుండా మన జీవితాల్లో చేయలేదు. ఎంత చక్కటి మాట! ఈ సర్వ భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఈ దీవెనలు దేవుని నుంచి పొందుకుంటూ ఉన్నాడు. అలా ఇచ్చే ఆయన మన నుంచి కూడా ఆశిస్తూ ఉన్నాడు. ఏమి ఆయనకు అర్పించాలి అని అంటే, ఈ 107వ కీర్తనలో మనం చదివితే, ఆయన కృపను బట్టియు నరులకు చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 15వ వచనంలో కూడా, 21వ వచనంలో కూడా, 22వ వచనంకి మనం చూస్తే, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక అన్నాడు. కృతజ్ఞత అనేది ఒక త్యాగముతో కూడినటువంటిది. కృతజ్ఞత వైఖరి క్రీస్తును అంగీకరించిన ప్రతి వారిలో తేట తెల్లగా కనపడవలసిన ఒక అద్భుతమైన గుణం కృతజ్ఞత గుణం. దేవుణ్ణి మనము ఆరాధించవలసి వస్తే, దేవునికి మనం కృతజ్ఞత అర్పణలు అర్పించవలసి వస్తే, అది త్యాగముతో కూడినటువంటిది అయి ఉండాలని మనం చూడొచ్చు. కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత అనేది ఒక సాక్రిఫైస్ లాంటిది, త్యాగం లాంటిది అని మనం చూడొచ్చు. కాబట్టి ఆయనకు మనము అర్పించవలసి వస్తే, ఆయనకు మనం ఏం అర్పించాలి అని అంటే, మనం ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1, రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ప్రభు మన నుంచి ఆశిస్తున్న మొట్టమొదటి అర్పణ ఏంటనంటే, మన శరీరాలను ఆయనకు అర్పించాలి. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు అర్పించాలి. మునుపు మన చిత్తవృత్తి యందు మనము అనుసరించిన వారమై ఉన్నాం. మనము మన చిత్తానుసారంగా నడుచుకున్నాం. మునుపు ఈ శరీరము పాపానికి, అపరిశుద్ధతకు, అనీతికి అప్పగించబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం చేత కడుగబడిన మనము ఇక మన శరీరము దేవునికి అప్పగించాలని, దేవునికి సమర్పించాలని, సజీవ యాగముగా ఆయనకు మన శరీరాలను అర్పించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. శరీరము అంటే 3 విషయాలు మనం ఆలోచించాలి. శరీరము అని అంటే 3 విషయాలు ఉన్నాయి. 1 మనస్సు, 2 భావోద్రేకాలు, 3 చిత్తం. అంటే ఈ మూడింటిని ప్రభుకి మనము అర్పించాలి అని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఈ 3 ఆయనకు అర్పించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. అందును బట్టే 2వ వచనం ఆఖరి లైన్లో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోనండి, మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఇటు సేవ మీకు యుక్తమైనదని బతిమాలుకొనుచున్నాను అని అపోస్తలుడైన పౌలు లేకపోతే గ్రంథకర్త మాట తెలియజేస్తూ ఉన్నాడు.
మన శరీరాలను ఆయనకు సమర్పించుకుందాం. మన శరీరాన్ని ఆయనకు అర్పణగా అర్పించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మన తలంపులు, మన ఆలోచనలు, మన చేతులు, మన కాళ్ళు, మన అవయవాలు ఆయనకు అర్పించాలి. సజీవయాగముగా ఆయనకు అర్పించాలి. మునుపు ఈ శరీరము లోకానికి, లోకాశలకు అప్పగించాం. అయితే ప్రభువును అంగీకరించిన మనం, ప్రభులోనికి వచ్చిన మనం మన శరీరాలను సజీవయాగముగా ఆయనకు పూర్తిగా అర్పించుకోవాలి, సమర్పించుకోవాలని మనం చూడగలుగుతున్నాం. ట్రైన్లో ఒక గొప్ప దైవ సేవకుడు వెళ్తూ ఉన్నాడు. పక్కనే అల్లరి మూక ఒక గుంపు యవనస్తులు అందరూ కలిసి త్రాగుతూ ఇస్పెటాకులాడుతూ భయంకరంగా వారు నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పక్కనే ఉన్న ఈ దైవ సేవకుణ్ణి అడగబోయారు. రావయ్యా, మాతో కూడా నీవు కూడా మాతో ఆడొచ్చు కదా, నీవు కూడా మాతో కలిసి త్రాగొచ్చు కదా అని బలవంత పెట్టబోయాడు. అప్పుడు ఆ సేవకుడు అన్న మాట ఏంటనంటే, ఈ చేతులు నావి కావు, ఈ కళ్ళు నావి కావు, ఈ కాళ్ళు నావి కావు, ఈ శరీరమే నాది కాదు, నేను ఆయనకి ఇచ్చేశాను అని అన్నారు. అక్కడున్న అల్లరి మూక యవనస్తులు, భలే మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన, నీ చేతులు నీ దగ్గరే ఉన్నాయి, నీ కాళ్ళు నీ దగ్గరే ఉన్నాయి, నీ కళ్ళు నీ దగ్గరే ఉన్నాయి, భలే హాస్యాస్పదంగా భలే మాట్లాడుతున్నావు పెద్ద ఆయన అనే విధానంలో యవనస్తులు మాట్లాడబోతే అప్పుడు ఈ సేవకుడు అన్నాడు, నా కొరకు ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన నా కోసం సిలువకెక్కాడు. నా పాపం ఆయన తీసుకున్నాడు. నాకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. నా కొరకు సిలువలో శాపముగా మార్చబడ్డాడు, శాపగ్రాహి అయ్యాడు. ఆయన సమాధి చేయబడ్డాడు నా కోసం. ఆయన తిరిగి 3 దినాన లేచినాడు. లేచిన దేవుడు నన్ను కోరాడు, మీరు నా కొరకు బ్రతకండి. పుట్టించిన వాడని నేనే, స్థాపించిన వాడని నేనే, కుటుంబం ఇచ్చిన వాడని నేనే, జీవితం ఇచ్చిన వాడని నేనే, చేతి పనులు ఇచ్చిన వాడను నేనే, అందరికి ఊపిరిని, జీవమును, సమస్తమును ధారాళముగా దయచేవాడను నేనే. ఇటువంటి దేవుణ్ణా మనం మరచి తిరిగేది అని చెప్పి సేవకుడు, నా శరీరాన్ని అంతా ఆయనకు దారపోసానయ్యా, నా చేతులతో ఇప్పుడు ఆయన పని చేస్తూ ఉన్నాను, ఆయన గ్రంథాన్ని పట్టుకున్నాను, ఆయన ఇచ్చిన కాళ్ళతో ఆయన పరిచర్యకు వెళ్తూ ఉన్నాను, ఆయన ఇచ్చిన కళ్ళతో నశించిపోతున్న ఆత్మను చూడగలుగుతున్నాను, ఆయన ఇచ్చిన నోటితో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాను, ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఆయన మాటలు చక్కగా తెలియని పామరులకు అర్థవంతంగా బోధించగలిగేటువంటి స్థితిని ప్రభు నాకు అనుగ్రహించాడు. ఈ చేతులు నావి కావు, ఈ శరీరం నాది కాదు, దేవునికి ఒక ఆయనకి ఇచ్చాను, ఆయన 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 సేవ నేను చేస్తూ ఉన్నాను అని అన్నాడు. తర్వాత సేవకుడు ఒక చోట ప్రసంగించడానికి వెళ్ళాలి. అదే కూటానికి ఈ యొక్క యవనస్తులు కూడా వెళ్తూ ఉన్నారు. అయితే వీరు తమ శరీరాలను సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ఇంకా లోకానుసారంగా, ఇంకా లోక పద్ధతులు, లోకాశల అనుసారంగా జీవిస్తూ ఉన్నారు. అదే మీటింగ్కు వెళ్ళినారు. ఈ సేవకుడు స్టేజి మీద వాక్యం చెప్పటాన్ని వీళ్ళు చూచారు. గుండెలు బాదుకుంటూ, దేవా నన్ను రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కడుగు, మా శరీరాలను నీకు సజీవయాగముగా నీకు సమర్పించుకుంటున్నామయ్యా అని సజీవయాగముగా తమ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు సమర్పించుకున్నావా నీ శరీరాన్ని? ఆయన ఇచ్చిన చేతులను ఆయన కొరకు వాడుతున్నావా? ఆయన ఇచ్చిన కాళ్ళను ఆయన పరిచయ కొరకు వాడుతున్నావా? ఆయన ఇచ్చిన కళ్ళను నశించిపోతున్న ఆత్మను చూడగలుగుతున్నావా? సజీవయాగముగా మన శరీరాలను ఆయనకు అర్పించుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇక రెండో మాట చూద్దాం. చూడండి, ఏం అర్పించుకోవాలి? ఆయనకు అర్పించుకోవాల్సి వస్తే ఏం అర్పించుకోవాలి అని అంటే, రెండో మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ త్యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము అనేటువంటి మాట.
రెండవది జిహ్వాఫలము అర్పించుదము. జిహ్వాఫలం అంటే మన నోటి ఫలం, మన నాలుక ఫలం, మన నోటి ద్వారా ఆయనకు స్తుతియాగం అర్పించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందును బట్టే ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు అర్పించవలసి వస్తే ఆయనకేమర్పించాలి? రెండవదిగా అంటే స్తుతి అర్పణ. జిహ్వాఫలము అర్పించుదము, స్తుతియాగం అర్పించదము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన సృష్టికర్త, ఆయన అక్షయుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్తమును ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడు, సర్వ అధికారం కలిగిన వాడు, లోకరక్షకుడు. ఆ గొప్ప నామాన్ని ఒప్పుకొనొచ్చు మనము ఆయనకు జిహ్వాఫలమును అర్పించాలి. జిహ్వాఫలమును అర్పించాలి. సులామితి అంటా ఉంది పరమగీత గ్రంథంలో, వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే అప్పుడు ఆ సులామితి జవాబిస్తూ, నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని చెబుతూ ఆయన పెదవులు, ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన కళ్ళు, ఆయన నోరు ఎంత అద్భుతంగా వివరించిందో సులామితే. యేసుక్రీస్తు ప్రభుల వారు అర్థమయ్యాడా నీకు? ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలుసా? అందును బట్టి కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. 34 కీర్తన 8వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. సందర్భంగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు మన నుంచి దహన బలులు కాదు కోరేది, దేవుని గూర్చిన జ్ఞానం మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం. కీర్తనల గ్రంథం 83వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తే, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవగుదువని వారెరుగుదురుగాక. మనం ఎరగాల, ఆయన సర్వలోకములో మహోన్నతుడవుతాడని, ఆయన నామం గొప్పదని మనం ఎరగాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి విని నేర్చుకోవటం ఒక ఎత్తు అయితే, అనుభవించి నేర్చుకోవటం మరో ఎత్తు. షేబా దేశపు రాణి విన్నది, కానీ చూచిన తర్వాత ఆమె విధానం పూర్తిగా సొలొమోను పట్ల మారిపోయింది. రాజుల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో మనము ఆ మాటను గమనించవచ్చు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని అనేటువంటి మాట మనం చూస్తాం. తర్వాత 6వ వచనం నుంచి మనం చదివితే, రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఈ మాటలను నమ్మక ఉంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలునందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. విని చూడ్డానికి వచ్చింది. చూడ్డానికి వచ్చిన ఈ షేబా దేశపు రాణి సొలొమోను గురించి ఎంత అద్భుతమైన మాట్లాడుతూ ఉందో మనం చదివాం. 7వ వచనంలో, నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలు నేను నమ్మలేదు, కానీ ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను చూచి నిజముగా అనుభవించి తెలుసుకొనుచున్నాను. కాబట్టి యేసుప్రభుని మనం చూడాలి, యేసుప్రభుని మనం అనుభవించాలి. ఆయన దైవ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం ఎట్టిదో మనం అర్థం చేసుకొని
ఆయనకు మనం జిహ్వాఫలం స్తుతియాగం అర్పించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకటి, మన శరీరాలను ఆయనకు సమర్పించుదాం. రెండవది సజీవ యాగముగా, రెండవది స్తుతియాగం జిహ్వాఫలం ఆయనకు మనం అర్పించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మూడవ మాట చూద్దాం. 141వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. మూడవది ధూపార్పణము. ధూపార్పణ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంటే ప్రార్థన అర్పణ దేవునికి అర్పించాలి. 3 రకాల ప్రార్థనలు: సాధారణ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. సాధారణ ప్రార్థన మనం కలిగి ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన ఇతరుల గురించి మనం చేసేటువంటి ప్రార్థన. మూడవది ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలి. అనగా ఉపేక్షించుకోవటం, పానగా పరీక్షించుకోవటం, వానగా వాక్యమును హృదయములో ఉంచుకొని, సానగా దేవునితో సహవాసం చేస్తూ, మూనగా ముందుకు సాగటం. కాబట్టి అటువంటి విధానములో మనము భక్తి చేస్తూ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థన అంటే మనకేది తోస్తే అది అడగటం కాదు, కానీ దేవునికి ఏమి ఇష్టమో, అసలు దేవుని చిత్తంలో ఏముందో మనం అది అడగగలిగితే నిజంగా మన ప్రార్థనలకు జవాబును ప్రభు ఖచ్చితంగా అనుగ్రహించగలడు ఆయన. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26-27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక వెక్కిరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట! అందును బట్టే యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ప్రభు రాయించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 నేను చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. కాబట్టి ఆయన చిత్తమేదో, ఆయన మనస్సు ఏంటో మనం అర్థం చేసుకొని మనం అడగగలిగితే దేవుడు దాన్ని ఆయన స్వీకరిస్తాడు. ఆయన మనకు అనుగ్రహించవలసిన వాటిని అనుగ్రహిస్తాడు. ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఆయన చిత్తం ఏదో తెలుసుకొని ప్రార్థిస్తున్నావా? లేకపోతే మన చిత్తం, మనకు అవసరతలు ఏంటో మనం గుర్తించి మన అవసరతలు తీర్చబడ్డానికి ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నామా? గ్రహిద్దాం. ప్రార్థన మనము ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేద్దాం. ఆయన మనస్సు ఏంటో ఎరిగి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన మనవి ఆలకిస్తాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 4వది ఏమర్పించాలి? ఆయనకు అర్పించవలసి వస్తే ఏమర్పించాలి అంటే ఉపకార యాగం ఆయనకు మనం అర్పించాలి. ఉపకార యాగం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి ఉపకార యాగం. ఉపకార యాగం మనం ఆయనకు అర్పించాలి. కొంతమంది మనుషులు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనేటువంటి ఆ దృక్పథంతో చాలామంది ఉంటారు. మనుషులు చూసినప్పుడు వారికి
మనుషులను మనము చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అవసరాలను మనం గుర్తించి వారికి మనం సహాయం చేయటం నిజంగా ఉపకారయాగం. ఆకలితో ఉన్నారు, ఆహారం పెట్టారు. దాహంతో ఉన్నప్పుడు దాహం ఇచ్చారు. బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు. మీరు నాకు చేశారు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయం 36, 37 వచనాల్లో అన్నాడు. అప్పుడు వారు వచ్చి, ప్రభువా, నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీవెప్పుడు దప్పికగా ఉన్నావు, నీవెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు, అవి మేము మీకు ఎప్పుడు ఇచ్చాం ప్రభువా అని అంటే, అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఈ నా బిడ్డలకు మీరు చేశారు కనుక నాకు చేసినట్లే అన్నాడు. కాబట్టి ప్రభువుని అవసరాలు తీరుస్తున్నప్పుడు అదే మనుష్య పోలికలో, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృష్టించిన నీ తోటి సహోదరుడు అవసరాలతో ఉన్నప్పుడు నీవు కూడా కాస్త సహాయము చేయాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఉపకార ధర్మము, ఆ ఉపకార అర్పణ దేవునికి ఇష్టమైనవి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనేటువంటి మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ఎందరో భక్తులు తమ జీవితాలలో దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న తదుపరి వారు ఇతరుల గురించి ఆలోచన చేసి ఎందరో ఇతరుల అవసరతలో వారు కూడా పాలిభాగస్తులై వారి అవసరాలు తీర్చినట్లుగా మనం చూస్తాం. డేవిడ్ బ్రెయినార్డ్, విలియం కేరీ, విలియం టిండేల్, గొప్ప గొప్ప దైవ సేవకులు, గొప్ప గొప్ప భక్తులు వారి జీవితాలను పణంగా పెట్టి ఇతరుల కొరకు, ఇతరుల అవసరాల కొరకు వారు ముందుకు సాగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం అర్పిద్దాం ఉపకార యాగాన్ని. అట్టి అర్పణ దేవునికి ఎంతో ఇష్టమైనవి. మనము 4 విషయాలు చూచాం. 1, సజీవ యాగంగా మన శరీరాలు ఆయనకు సమర్పించుకుందాం. 2వది, జిహ్వాఫలమును ఆయనకు మనం అర్పిద్దాం. 3వది, ధూపార్పణ అంటే ప్రార్థన అర్పణ దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. 4వది, ఉపకార యాగం, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. కాబట్టి ఈ అర్పణలు మనం అర్పిస్తూ దేవుళ్ళు మనం ముందుకు సాగటానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా అందరి హృదయాలు ఫలింపచేసి మీ కార్యం మా జీవితాల్లో జరిగిస్తురమ్మని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.